హై వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ రోజు వచ్చేసి ఇంపార్టెంట్ చాట్ ఏంటంటే, సో మనం గ్రౌండ్కి వెళ్ళేటప్పుడు వచ్చేసి చాలా వరకు అయితే జనరల్ థింక్ ఏంటంటే అందరూ చేసే పని జనరల్ మిస్టేక్స్. సో అందరూ ఏం చేస్తారంటే ఇయర్ ఫోన్స్ తీసుకొని మరి ఇయర్లో మరి ఉంచి ఆ సాంగ్స్ ప్లే చేయడము, తర్వాత వచ్చేసి మనము ఏదైనా న్యూస్ వినడం కానీ ఏదైనా కానీ మనం ఇయర్ ఫోన్స్ మన చెవిలో పెట్టుకొని జాగింగ్ కానీ రన్నింగ్ కానీ ఎనీ ఫిజికల్ యాక్టివిటీ అయితే అస్సలు చేయకూడదు. సో ఎందుకంటే మనము చేసే సమయంలో ఎక్సర్సైజ్ చేసే టైంలో ఎగ్జాక్ట్లీ మనము కంపల్సరీ మన ఫుల్ కాన్సన్ట్రేషన్ అంతా బాడీ మీదనే ఉంచాలన్నమాట. ఎందుకంటే బాడీలో జరిగే చేంజెస్ అంటే ఆ బ్రీతింగ్ కంట్రోల్స్ కానీ ఆ ఫీల్ అనేది మనం ఫీల్ అవ్వాలి అంటే వేరే వర్క్ చేయకూడదు అనమాట. సో అంటే ఇయర్ ఫోన్స్లో మనం సాంగ్స్ వింటూ ఉంటే మనం జాగ్ చేస్తున్నా రన్ చేస్తున్నా ఆ ఫీలింగ్ అనేది మనం ఫీల్ అవ్వలేము. సో అది దృష్టిలో పెట్టుకొని ఆ ఇయర్ ఫోన్స్ అనేది మనము చెవులో పెట్టుకొని కానీ జాగింగ్ కానీ రన్నింగ్ కానీ ఇంకా మరి ఇంకేదైనా కానీ చేయకూడదు అని చెప్పేసి మీకు చెప్తా ఉన్నాను. ఇంపార్టెంట్ మరి టాపిక్ అనమాట అది ఈరోజు. సో ఇయర్ ఫోన్స్ అయితే మీ వెంట తీసుకువెళ్ళొద్దండి. ఇంకొకటి ఏంటంటే, సో మీతో పాటు పార్ట్నర్ వస్తుంటారు కదా మీరు రన్నింగ్ కానీ జాగింగ్ కానీ చేసేటప్పుడు. సో జనరల్గా ఏం చేస్తామంటే మనము అన్ని టాపిక్స్ అనేది ఎర్లీ మార్నింగ్ వచ్చేసి మనం డే అంతా జరిగినటువంటి టాపిక్స్ అన్ని డిస్కస్ చేసుకుంటూ వెళ్తాం. సో మ్యాక్సిమం మరి జాగింగ్ రన్నింగ్ చేసేటప్పుడు అవన్నీ అవాయిడ్ చేసి ఫస్ట్ మీ ఫిజికల్ యాక్టివిటీ అంటే స్వెట్ వచ్చేదాకా బాగా స్పీడ్గా మీరు చేసేసుకోండి. తర్వాత అంతా మీరు కండిషన్ ఎక్సర్సైజ్ అంటే మీరు వామ్ డౌన్ చేసుకున్న తర్వాత అంటే రన్నింగ్ చేసి వామ్ డౌన్ చేసుకున్న తర్వాత మీరు ఫ్రీగా రిలాక్స్ అయ్యే సమయం ఉంటుంది కదా, అప్పుడు డిస్కస్ చేసుకోండి అనమాట. అంతవరకు ఫిజికల్ యాక్టివిటీలోనే మీరు ఉండండి. దాని నుంచి టైం వేస్ట్ చేసుకుంటూ బాడీని కొద్దిగా ఇన్వాల్వ్ చేస్తూ కొద్దిగా మళ్ళీ రెస్ట్ ఇస్తూ అలా పోవద్దండి. సో టాపిక్ ఏంటంటే ఇంపార్టెంట్గా, సో మనం ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసే సమయంలో ఎటువంటి మరి కాన్సన్ట్రేషన్ మరి డిస్టర్బ్ అవ్వకుండా బాడీ మీదనే మీ యొక్క కాన్సన్ట్రేషన్ పెట్టే విధంగా అయితే వర్కౌట్స్ చేసుకోండి. ఇది ఫిజికల్ యాక్టివిటీ చేసుకోవాల్సినటువంటి విషయము. సో ఇది మ్యాటర్ అయితే ఈరోజు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై జవాన్ జై కిసాన్.